అందరికీ నమస్తే అండి. వారాహి అమ్మ పూజ ఈరోజు మూడో రోజు పూజ. శుక్రవారం చాలా విశేషమైన రోజు అన్నమాట. ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. అమ్మవారికి శుక్రవారం నవరాత్రులు ప్రతిరోజు కూడా ఇష్టమే. అందులో ఈరోజు శుక్రవారం పంచమి కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి అన్నమాట. పంచమి తిథి వారాహి అమ్మకి మామూలు ప్రతి నెలలో వచ్చి కూడా పంచమి రోజు వారాహి అమ్మ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒక్కొక్కసారి శుక్రవారము పంచమి కూడా వస్తుంది. అలాంటప్పుడు వారాహి అమ్మ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు శుక్రవారం కదా, నేనైతే ఇలా వారాహి అమ్మది పూజ చేసుకున్నానండి. ఈరోజు జగన్నాథ స్వామిది కూడా రథయాత్ర నుంచి 9 రోజులు జగన్నాథ స్వామి కూడా నవరాత్రులు ఉంటాయన్నమాట. కృష్ణయ్యకి నేను జగన్నాథ స్వామి, సుభద్ర బలరామ స్వామి సమేత జగన్నాథ స్వామి పూజ కూడా చేసుకుంటానన్నమాట ఈ 9 రోజులు. ఈరోజు శుక్రవారం కదండి, నేను క్షీరదీపం కూడా వెలిగించుకున్నాను. శుక్రవారం క్షీరదీపం చాలా మంచిదన్నమాట. అందువల్ల నేను ఈరోజు క్షీరదీపం అమ్మవారికి అయితే వెలిగించుకున్నాను. శుక్రవారం కదండి, లలితాదేవి పూజ. శుక్రవారం ప్రతి శుక్రవారం లలితాదేవి పూజ, సంతోషమాత పూజ, లక్ష్మీదేవి పూజ కూడా చేసుకుంటాను. అలాగే ఈరోజు వారాహి అమ్మది, జగన్నాథ స్వామి, లలితమ్మ, సంతోషమాత, లక్ష్మీదేవి అష్టోత్తరాలు అయితే చేసుకున్నానండి. ఇలా వారాహి అమ్మ పూజకి చాలా నాకు ఎంతో ఇష్టం అన్నమాట. ఈ నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఆషాఢ మాసం స్టార్టింగ్లోనే నవరాత్రులు వస్తాయి. ఈ అమ్మవారి వారాహి పూజ, దేవీ నవరాత్రులు కూడా ఇష్టం అన్నమాట. దేవీ నవరాత్రులు కూడా చేసుకుంటూ ఉంటాను. ఇలా వారాహి అమ్మ నవరాత్రులు కూడా చేసుకుంటానండి. ఈరోజు మూడో రోజు పూజ అయితే అయిపోయింది. ఉదయం పూజ అయ్యింది, ఇంకా సాయంత్రం పూజ అయితే చేసుకోవాలి. కరెంటు పోతుంది వస్తుంది. ఈ వారాహి అమ్మ మనందరినీ చల్లగా చూడాలి. మనందరిపై అమ్మ మంచిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కుటుంబం, నా కుటుంబం, మాతో పాటు మీరు కూడా అందరూ బాగుండాలి. ఆ అమ్మ మనందరినీ చల్లగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.